ప్రపంచం యొక్క మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరు? అమెరికా ప్రెసిడెంటా, జెఫ్ బెజోసా, ఎలాన్ మస్కా? వీళ్ళంతా కాదు. మీకు తెలియని ఒక వ్యక్తి గురించి ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. ఆ వ్యక్తి పేరే బ్లాక్ రాక్. జస్ట్ 30 years లోనే జీరో నుంచి బిగ్గెస్ట్ అసెట్ మేనేజర్ గా బిల్డ్ అయిన ఈ కంపెనీ యొక్క నెట్వర్క్ చూసుకున్నట్టయితే అమెరికా యొక్క హాఫ్ జీడిపి ఉంటుంది. వీళ్ళు అనుకుంటే ప్రపంచాన్నే పప్పెట్ లాగా చేంజ్ చేయగలరు. యాపిల్, ఫేస్బుక్, లాకెడ్ మార్టిన్, టెస్లా, మాస్టర్ కార్డ్, డూ పాయింట్, జనరల్ ఎలక్ట్రిక్, ఫాక్స్, డిజ్నీ, మైక్రోసాఫ్ట్, పారామౌంట్, ఐబిఎం వీళ్ళందరిలో ఒక కామన్ విషయం ఉంది. అదేమిటంటే మీరు వీళ్ళ యొక్క బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ని చూసుకున్నట్టయితే అన్నిట్లో ఒక కామన్ పేరు కనబడుతుంది. అదే బ్లాక్ రాక్. ఇంతకు ఈయన ఎవరు? ప్రపంచాన్ని డామినేట్ చేసే వ్యక్తిలాగా ఈయన ఎలా మారారు? ఇప్పుడు అమెరికాకి చెందిన ఒక కంపెనీ ప్రపంచాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ఈ కంపెనీ 1988లో లారీ ఫింగ్ ద్వారా స్టార్ట్ అయింది. ఇంకా ఇందులో రాబర్ట్ క్యాపిటో, సుసాన్ వాగర్, బార్బరా నోవెల్, బెన్ గాలెవ్, హోష్ ఫాటర్, రాల్ఫ్ స్కాల్స్టన్, కీత్ ఆండర్సన్ వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కంపెనీ యొక్క అసెట్స్ ని మేనేజ్ చేయడం, ఇంకా రిస్క్ టేకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం. ఈ ఐడియా లారీ ఫింగ్ కి ఎప్పుడు వచ్చిందంటే తను ఫస్ట్ బోస్టన్ లో వర్క్ చేసినప్పుడు $100 million ని లాస్ చేసుకున్నప్పుడు. ఈ లాస్ తోనే తన సెల్ఫ్ మోటివేటివ్ తో ఒక కంపెనీని తయారు చేయాలి అనుకున్నారు. ఈ కంపెనీ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే ఎక్సలెంట్ రిస్క్ మేనేజ్మెంట్ ఇంకా ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ ని డెవలప్ చేయడం. బ్లాక్ రాక్ కి తన ఫస్ట్ ఫండింగ్ బ్లాక్ స్టోన్ ఓనర్ అయిన పీట్ పీటర్సన్ తో దొరుకుతుంది. ఇంకా ఈయన ఫింగ్ తో కలిసి రిస్క్ మేనేజ్మెంట్ యొక్క థాట్ ఏదైతే ఉందో దాంతో కలిపి బ్లాక్ స్టోన్ యొక్క సెపరేట్ గ్రూప్ అయిన బ్లాక్ స్టోన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ని స్టార్ట్ చేస్తారు. దీనికి బదులుగా ఫింగ్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి 50% స్టేక్స్ ఇంకా $5 million ని ఫండ్ గా ఇస్తారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే 1989లో జస్ట్ స్టార్ట్ చేసిన కొన్ని సంవత్సరాల్లోనే $2.7 billion వర్క్ చేసే అంత పెద్ద కంపెనీగా ఇది నిలుస్తుంది. ఇంకా దీంతో పాటు బ్లాక్ స్టోన్ తన 10% స్టేక్ ని అమ్మేస్తారు. ఇదే ఛాన్స్ అని చెప్పేసి ఫింగ్ ఆ 10% స్టేక్ ని కొనేసుకొని ప్రీవియస్ గా ఉన్న 50% ని ఇప్పుడు 60% గా చేంజ్ చేసేసుకుంటారు. దీంతోనే 1992లో ఫింగ్ తన పేరుని బ్లాక్ రాక్ గా మార్చుకుంటారు. అదే సంవత్సరం చివరన చూసుకున్నట్టయితే బ్లాక్ రాక్ $17 billion ని హ్యాండిల్ చేసే బిగ్గెస్ట్ అసెట్ మేనేజర్ గా నిలుస్తుంది. అది మన ఇండియన్ కరెన్సీలో చేంజ్ చేసుకున్నట్టయితే 1 lakh crore rupees. ఈ విధంగా తన సక్సెస్ రేట్ ని చూసుకున్నట్టయితే 1994లో $53 billion అంటే ఇండియన్ కరెన్సీలో 4.5 lakh crores. ఈ విధంగా లారీ ఫింగ్ యొక్క సక్సెస్ రేట్ ని చూసుకుంటూ లారీ ఫింగ్ బ్లాక్ రాక్ యొక్క చైర్మన్ ఇంకా CEO గా నిలుస్తారు. ఈ బ్లాక్ రాక్ కంపెనీ 1999లో తన ఐపీఓతో వచ్చినప్పుడు $14 ఉండేది. అదే సంవత్సరం చివరన చూసుకున్నట్టయితే $165 billion మేనేజ్ చేసే అసెట్ కంపెనీగా నిలుస్తుంది. ఈ విధంగా ఈ బ్లాక్ రాక్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆర్గానికలీ ఇంకా అక్వైజిషన్ లో ప్రోగ్రెస్ చేయడం. 2004లో ఈ కంపెనీ స్టేట్ స్ట్రీట్ కి చెందిన రీసెర్చ్ అండ్ మేనేజింగ్ హోల్డింగ్ కంపెనీ అయిన మెట్ లైఫ్ ని $325 million ని క్యాష్ గా ఇచ్చి ఇంకా $50 million ని స్టేక్ గా తీసుకొని ఇంపార్టెంట్ అక్వైజిషన్ ని చేసుకుంటుంది. మీరు స్నాక్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ లో ఏ వస్తువు కొనాలన్నా కూడా మీరు పర్సనల్ చాయిస్ కింద ఒక ఐటమ్ ని పిక్ చేసుకుంటున్నారు అనుకుంటారు. కానీ ఇది ఇండైరెక్ట్లీ ఒక కార్పొరేట్ చాయిస్. వాళ్ళు అనుకున్నదే మీరు కొంటారు. ఇంకా మీరు కొనిన దాంట్లో ఖచ్చితంగా ఆటోమేటిక్లీ మనీ అనేది ఫ్లో అయ్యి వాళ్ళ దగ్గరే చేరుకుంటుంది. పెప్సికోని చూసుకున్నట్టయితే కోకోకోలా, నెస్లే, జనరల్ మిల్స్, యూనిలివర్, మార్స్, క్రాఫ్ట్ స్వీట్స్ ఇవన్నీ కూడా ప్యాకేజీ ఫుడ్ ఇండస్ట్రీలో మోనోపోలీగా క్రియేట్ చేస్తాయి. ఈ మోనోపోలీలో మీరు లార్జెస్ట్ షేర్ హోల్డర్స్ ని చూసుకున్నట్టయితే వ్యాంగార్డ్ గ్రూప్ ఇన్కార్పొరేషన్స్ ఇంకా బ్లాక్ రాక్ కార్పొరేషన్స్ గా ఉంటాయి. ఇంకా మీరు ఫ్యామిలీ వెకేషన్స్ కి వెళ్ళాలి అంటే స్కై స్కానర్, booking.com, ఎయిర్బిఎన్బి, ఎక్స్పీడియా ఇవన్నీ యూజ్ చేస్తూనే ఉంటారు. వన్స్ మీ ట్రిప్ అయిపోయిన తర్వాత మీరు రివ్యూ రాయడానికి ట్రిప్ అడ్వైజర్ లో రివ్యూ రాసినా కూడా, లేకపోతే మీరు ఏదైతే ఫ్లైట్ లో వెళ్తున్నారో దాన్ని యూజ్ చేసే కిరోసిన్ అయినా కూడా, ఇంకా దానిని యూజ్ చేసే స్టీరింగ్ వీల్స్ ఉంటాయి కదా దాన్ని ప్రొడ్యూస్ చేసే మైన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ రాక్ ఆపరేట్ చేస్తారు. ప్యాకేజ్ ఫుడ్ ఇండస్ట్రీ, ఏరోలైన్స్ ఇవన్నీ కాకుండా అగ్రికల్చర్ సెక్టార్ లో చూసుకున్నట్టయితే ప్రపంచంలోనే లార్జెస్ట్ సీడ్ ప్రొడ్యూసర్ అయిన బేర్స్ ని కూడా ఓన్ చేస్తుంది. ఈ బేయర్స్ సీడ్ ప్రొడ్యూసర్ కాకుండా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇంకా చాలా క్లోతింగ్ కంపెనీస్ కూడా ఓన్ చేస్తుంది. సోలార్ ప్యానల్ కంపెనీస్, మేజర్ డ్రగ్ కంపెనీస్ ఇంకా సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్స్ ఇంకా ల్యాబ్స్ లో కూడా దీని యొక్క పెద్ద అస్తమే ఉంది. ఇంకా దీంతో పాటు మీరు షాపింగ్ చేయడానికి మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, అమెజాన్, అలీ ఎక్స్ప్రెస్ ఈ అన్నిట్లో కూడా బ్లాక్ రాక్ యొక్క హస్తం ఉంది. అంటే మీరు ఎట్లా చూసుకున్నా కూడా మీ యొక్క అమౌంట్ ఈ కార్పొరేట్ కంపెనీ అయినా బ్లాక్ రాక్ కి చేరుకుంటుంది. ఈ పెద్ద కంపెనీలో మనం పర్చేస్ చేయకుండా స్మాల్ కంపెనీస్ అయినా స్మాల్ షాపింగ్ మాల్స్ లో మనం పర్చేస్ చేసే అమౌంట్ బ్లాక్ రాక్ కి ఎలా వెళ్తుంది అని ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
క్రెడిట్ కార్డ్, ఆన్లైన్ పేమెంట్స్ మీరు చేస్తారు కదా, ఆ విధంగా కూడా బ్లాక్ రాక్ కి మీ అమౌంట్ అనేది చేరుకుంటుంది. ఇవన్నీ కాకుండా బ్లాక్ రాక్ ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంక్ కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్, టెలిఫోనిక్ కంపెనీస్, రెస్టారెంట్స్, పర్సనల్ లోన్ బ్రాండ్స్, మేకప్ బ్రాండ్స్ ఈ అన్నిట్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఉంది. మీరు ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా కూడా అందులో టాప్ 10 ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లో బ్లాక్ రాక్ పేరు అయితే ఖచ్చితంగా ఉండే తీరుతుంది. ఇది ఎంత పెద్ద కంపెనీ అంటే జస్ట్ మీరు దీంతో ఇమాజిన్ చేసుకోవచ్చు. యుఎస్ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకోవాలి అన్నా కూడా ఈ కార్పొరేట్ కంపెనీ దగ్గరే వచ్చి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ యుఎస్ బ్యాంక్స్ కి అమౌంట్ అవసరం ఉంటే బ్లాక్ రాక్ ఫండింగ్ చేస్తారు. అంటే యుఎస్ అంతా కూడా బ్లాక్ రాక్ పైనే నడుస్తుంది అనుకోవచ్చు. మరి ఇవన్నీ బ్లాక్ రాక్ ఓన్ చేసి ప్రపంచంని డామినేట్ చేసే ఒక పవర్ఫుల్ పర్సన్ గా నిలిచినప్పుడు మరి ఈ వ్యక్తి గురించి మీడియాలో ఎందుకు కనపడరు? మనకి ఇంతవరకు ఈయన పేరు గాని మనకి తెలియకుండా ఎలా దాచి ఉంచారు అంటే ఈయన స్కాండల్స్ ఇంకా కాన్ఫ్లిక్ట్స్ నుంచి దూరం ఉండడానికి ఈయన మీడియా నుంచి రారు. అయినప్పటికీ ఈయన చూసుకున్నట్టయితే 18% ఫాక్స్, 16% సిబిఎస్ ఇంకా 13% కామ్కాస్ట్ అంటే ఎన్బిసి, ఎంఎస్ఎన్బిసి, స్కై ఇవన్నీ ఓన్ చేసే కంపెనీ. ఈ అన్నిట్లో కూడా పెద్ద హస్తమే ఉంది. వీళ్ళు ఏ బిగ్ డెసిషన్ తీసుకోవాలి అన్నా కూడా బ్లాక్ రాక్ కి కన్సిడర్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే సేమ్ గూగుల్ తో కూడా జరుగుతుంది. ఏ గూగుల్ నెట్వర్క్ అయితే $1100 బిలియన్ ఉండేదో వాళ్ళు కూడా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా బ్లాక్ రాక్ కే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇదే అమెజాన్, ఫేస్బుక్, ట్విట్టర్, డిజ్నీ ఈ అన్నిట్లో కూడా జరుగుతుంది. బ్లాక్ రాక్ ప్రపంచంలోనే 90% మీడియా దాకా కవర్ అయి ఉంది. రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఆగస్టు 2020లో చైనా ఎవరిని కూడా అలౌ చేయదు కదా, కానీ బ్లాక్ రాక్ కి అలౌ చేస్తుంది. దీంతోనే మ్యూచువల్ ఫండ్స్ పేరుతో ఇప్పుడు చైనాలో కూడా బ్లాక్ రాక్ ఎంటర్ అయిపోయింది. ఈ విధంగా ప్రైవేట్ కంపెనీస్ కాకుండా యునైటెడ్ నేషన్స్ ద్వారా బ్లాక్ లిస్టెడ్ అయిన కంపెనీస్ లో మీకు బ్లాక్ రాక్ పేరు ఖచ్చితంగా కనపడుతుంది. ఇంకా చైనాలో బ్లాక్ రాక్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసిందంటే వికీవిజన్స్. ఈ కంపెనీ సెక్యూరిటీ ఇంకా కమ్యూనికేషన్స్ పైన వర్క్ చేస్తుంది. ఇంకా ఇది ఫేషియల్ డివైజెస్ ని కూడా ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఏ ఒక్క వస్తువు అయినా కూడా అది ఆటోమేటిక్ గా మీరు పర్చేస్ చేస్తున్నారో దాని గురించి ఆలోచిస్తున్నారు అంటే మీకు ఆలోచించడానికి చేసే వ్యక్తి ఎవరు అంటే బ్లాక్ రాక్. మీరు అమౌంట్ ని ఎక్కడ సేవ్ చేసినా కూడా, ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఇవన్నీ ఆటోమేటిక్ గా బ్లాక్ రాక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే మీరు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అంటే ఫ్రెండ్స్ ప్రెసెంట్ ఈ బ్లాక్ రాక్ అనేది ప్రపంచంలోనే 70 to 80% దాకా అక్వైర్ చేసుకుని ఉంది. రాబోయే రోజుల్లో 100% గనక అక్వైర్ ఇంకా డామినేట్ చేసే కంపెనీగా నిలిస్తే గనక ఇది ఒక వరస్ట్ సినారియోగా నిలుస్తుంది. ఎందుకంటే ఇది మ్యాట్రిక్స్ తో కూడిన ఒక ప్రపంచంగా మారిపోతుంది. అందులో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్స్ తోనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు కొద్దిగా ఏదైనా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకున్నారు, బ్లాక్ రాక్ గురించి కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించినా కూడా ఇది మీ ఫ్రెండ్స్ షేర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సారి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.